దేవుడు అద్భుతంగా వాడబడించాడు కదా. ఇది దేవుని ఏర్పాటు. ఎంతమంది నమ్ముచున్నారు? మంచి క్వశ్చన్ వేస్తాం. నేను సిలువ విలువ తెలుసా? సిలువ ఏం నేర్పింది? క్రాస్ పిల్లలకు క్రాస్ విలువ ఎంతవరకు తెలుసు? తెలిసిన వారు ఎవరైనా చెప్పండి. ఇంకా 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 ఓకే, దగ్గరలో ఉన్నారు. అన్ని విధాల సిలువను మనం ఏ విధంగా అయినా వర్ణించవచ్చు. దానికి ఎటు చూసినా మనము దానిని ఏ విధముగైనా, అది ఒక మొద్దు, ఒక కర్ర, లేకపోతే ఏదో కనబడాలని అన్నట్టుగా మాట్లాడే అవకాశం ఎక్కడా దేవుడు దానిని ఏర్పాటు చేయలేదు. మంచిది. అయితే ఈ దినము సిలువ గురించి ఒక అద్భుతమైనటువంటి దేవుని ఉద్దేశపూర్వకమైనటువంటి, ఎందుకు ఆ సిలువను అంతగా దానిని తయారు చేసే విధానమే కానీ, దాన్ని మోయటంలో కానీ, దాని మీద యేసుక్రీస్తు ప్రభువారు బలియాగము చేసుకోవడము, రక్తము చిందించడము, మరణము పొందడము ఒక అద్భుతం. అది మంచిది. అభి సిలువ ఎలా ఉంటుందో చూపి. జోక్ కాదు, సీరియస్ రా, నిలబడి కదా. సిలువ ఎట్లా ఉంటుందో చూపించు. ఇంకా పైకి కెమెరా ఇట్లా పెట్టండి. చేతులు సైకిల్ కూడా నవ్వద్దు నేను చెప్పేంత వరకు. అభినందుకే నిలబడమని చెప్పాను. ఇంకొంచెం కనపడుతుందా? రెండు కవర్ అవుతుందా? చూడండి, అందరూ ఒక్కసారిగా గమనించాల్సిన విషయము. ఇక్కడ మనకేం కనపడుతుందండి? క్రాస్ కనపడుతుంది, సిలువ కనపడుతుంది. ఓకేనా? డన్. ఇక్కడ మనకు సిలువ కనపడుతుంది. ఇక్కడ గమనించండి, ఈ పై భాగం వచ్చేసి ఈ సిలువ పైన ఉండే కర్ర ఒకటి నిలువు, ఒకటి అడ్డంగా కనపడుతుంది. ఈ భాగం చేతుంది. ఈ భాగము ఏం కనపడుతుందండి? ఈ భాగము ఇలా చూస్తుంది కదా, ఇది ప్రేమకు గుర్తు, లవ్. ఇదేంటండి? లవ్. ఈ కుడి చేతి వైపు ఉంది కదా, ఈ కుడి చేతిని గమనించండి. ఇది స్వాస్థ్యం. ఈ ఎడమ చేయి ఉంది కదా, ఇలా ఉంది కదా, ఇది వారసత్వం. ప్రేమ, స్వాస్థ్యము, వారసత్వం. కింద ఉంది కదా పాదాలు, ఈ కింది భాగము పొందుకున్నా అంటే అర్థం ఏంటంటే లవ్. తల భాగానికి వచ్చేసరికి లవ్ కనపడుతుంది. హెరిటేజ్, స్టేటస్, పొజిషన్. దేవుడు ఈ విధంగా మనకు బయలుపరిచాడు. ఇది నువ్వు గమనించినట్లయితే, ఎందుకు ఈ సిలువను వర్ణీకరించడానికి దేవుడు అద్భుతమైనటువంటి మాటను కనపరుస్తున్నాడంటే, ఇది నువ్వు గమనించండి. ఇక్కడ గమనించినట్లయితే ఈ స్వాస్థ్యాన్ని, వారసత్వాన్ని మనకు అనుగ్రహించాడు. ప్రేమను కనపరిచాడు,
పొందుకున్నానంటే లోబడుట. లోబడుట కింది భాగానికి వచ్చేసరికి సరెండర్ అయ్యాడు, లోబడాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. బాగా గమనించండి, తినమని చెప్పాను అందుకే. ఇక్కడ గమనిస్తే ఈ దినము లవ్, హెరిటేజ్, స్టేటస్, పొజిషన్, ఈ 4 భాగాలను దేవుడు అద్భుతంగా ఈ దినము మాట్లాడబోతున్నారు. ఈ దినము గమనించండి, ఈ దిన అంశము స్వాస్థ్యము, హెరిటేజ్, స్వాస్థ్యము. ఇక్కడ పనుంది మళ్ళా, హెరిటేజ్, స్వాస్థ్యము. ఈ దినాంశము స్వాస్థ్యము అనగా వారసత్వం. ఈ దినం గమనించండి, ఎజ్కేలు ప్రవక్త గారితో దేవుడు బయలుపరిచిన విధానాన్ని ఈ దినము మనకు బయలుపరుస్తున్నాడు, మన ముందు పెట్టినాడు. ఎజ్కేలు గ్రంథము 46వ అధ్యాయము, ఎజ్కేలు గ్రంథము 46వ అధ్యాయము 16వ వచనము చూసుకున్నట్లయితే, ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, అధిపతి చూడండి బాగా గమనించండి, అధిపతి తన కుమారులలో ఎవనికైనను భూమి ఇచ్చిన ఎడల అది అతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారుల దగును. బాగా గమనించండి, తండ్రికి ఇచ్చాడు, కుమారునికి ఏమంట, అది వారసత్వము వలన వచ్చిన దాని వంటి స్వాస్థ్యము. హల్లెలూయా. ఏం కనపడుతుంది అక్కడ? వారసత్వం అండి. తండ్రి నుంచి అలా 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 వారసత్వంలోనికి వెళుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఎందుకు ఈ మాట చెప్పారు? నువ్వు నా సొత్తు, నువ్వు నా స్వకీయ జనము, నా ప్రజ. ఏ విధంగా దేవుడు బయలుపరిచాడో ఈ దినాంశాన్ని గమనించారా? స్వాస్థ్యము. గత వారం అంశం ఏంటండి? అయిపోయింది, తిన్నాం. ఎందుకు మాట్లాడాడు తెలుసా? మనం ఎవరము, నా సొత్తు, ఎక్సెట్రా ఎక్సెట్రా, నా ప్రజ అన్ని బయలుపరిచి, అసలు సిలువ విలువ నీకు తెలుసారా బాబు అంటున్నాడు. మనం ఎవరము అని ముందే అడిగాడు, గుర్తుందా? నా సొత్తు, నా స్వకీయ జనము, నా ప్రజ, అన్ని రకాలుగా చెప్పిన దేవుడు మరలా ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే నా స్వాస్థ్యాన్ని గుర్తు చేస్తున్నా అంటున్నాడు. ఆయన స్వాస్థ్యాన్ని మన ముందులు పెట్టాడు. ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము నా స్వాస్థ్యము అంటే ఏం చెప్తామండి? నా వారసత్వం అంటే, నా వారసత్వం అండి నా కొడుకులు, కుమారులు. ఇప్పుడు ఈరోజు చెప్పమంటే మోసెస్ గారు తరతరాలు చెప్తాడు, నీలిమమ్మ గారు చెప్తారు, రకరకాల, ఇక ఆపలేము ఎవరి. కానీ అంతకు ముందు ఏముందండి? అంతకంటే ముందు యేసు క్రీస్తు ప్రభువారే నా స్వాస్థ్యము అన్నావా? ఎప్పుడైనా అన్నావా? ఇక్కడ గమనించండి, యేసు క్రీస్తు ప్రభువారు మన స్వాస్థ్యము. ఆ స్వాస్థ్యము లేకపోతే నీకు వారసత్వమే లేదు. ఎదినం గమనించండి, యోహాను భక్తుడు, యోహాను సాక్షిగా ప్రకటన గ్రంథంలో రాయబడిన మాటను చూస్తే 5వ అధ్యాయము 10వ వచనాన్ని చూడమ్మా. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై, ఏమంట? నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి
వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తేవి కనుక వారు భూలోకమందు ఏలుదురు అని క్రొత్త పాట పాడుదురు. మనం ఏలుతున్నామంటే ఏంటి? చదివాంగా ఇప్పటిదాకా తెల్ల మొక్కలు వేసి నా వైపు చూస్తాడు. ఇప్పటిదాకా మనం చదువుకున్నది ఏంటిది? అక్కడ ఏం కనపడుతుంది? అక్కడ యెహోవా గారు సాక్షిగా వ్రాయబడిన మాట, దేవుడు బయలుపరిచిన విధానాన్ని బట్టి ఇక్కడ వ్రాయబడిన మాటను చూస్తే, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజల్లోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తేవి గనుక వారు భూలోకమందు ఏలుతున్నావు. కాబట్టి పాటలు పాడుతున్నావు, ఆరాధిస్తున్నావు, ఆయన గణపరుస్తున్నావు, ఆయన మహిమపరుస్తున్నావు. ఏలే క్రమం లేకపోతే మనం ఏం చేస్తాం? అలా చూస్తాం. ఎలా? ఏమీ తెలియదు బాబు. ఏదో డైలాగ్ మై బేగునాసా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుని యందు నాకు స్వాస్థ్యము కలదు. ఎవరయ్యా నీ స్వాస్థ్యము అంటే ఏం చెప్తారు? మా తండ్రి అంటే మీ తరము, మీ అంటే మనం ఎట్లా పోతాం? మా నాన్న, మా జేజును ఆయన తరతరములు ఎలా చెప్పుకుంటామో ఈరోజు మనము కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పుకోవాలి. హల్లెలూయా. నువ్వు బ్రతుకుతున్నావు అంటే నిన్ను సృష్టించిన సృష్టికర్తను మరిచావు అని గుర్తు చేస్తున్నాను. ఇక్కడ మనం ఎవరము? నేను పలానా వ్యక్తినండి, పలాని కుమారుణ్ణి, పలాని తేజమ్మ, రకరకాలుగా చెప్తా. కానీ ఇక్కడ అంటున్నాను, నీ స్వాస్థ్యం ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఇంకా ఇక్కడ గమనించండి, సిలువ మానవునికి ఇంకా అర్థం కాలే, చాలా మందికి అర్థం కాలే. అదేదో సిలువ ఆయన మోసాడు, భారము అన్ని తెలిసిన వారు అదే విధంగా ఉన్నారు, తెలియని వారు కూడా అదే క్రమంలో. సిలువ విలువ తెలియట్లేదు. సిలువ మన స్వాస్థ్యం. ఇక్కడ గమనించండి, దాని ఇక్కడ గమనించండి. యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. యెషయా ప్రవక్తకు దేవుడు బయలుపరచబడిన విధానాన్ని చూద్దాం. 53వ అధ్యాయంలోనికి వెళ్దాం. త్వరగా దేవుడు బయలుపరుస్తున్న విధానాన్ని చూద్దాం. 53వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. మన అతిక్రమమా క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడింది, ఓల్డ్ టెస్టిమెంట్లో బయలుపరచబడిన మాట ఇక్కడ గమనిస్తే, ఇంకా పొందుకోలేదు. ఈ కుడి చేయి నన్ను కొంచెం పక్కన, ఇక్కడ ఇంకా పొందుకోలేదు అంటే స్వాస్థ్యంగా ఉన్నాం కానీ వారసత్వంలోనికి ఇంకా అడుగు పెట్టలేదు. అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో కనపరిచిన విధానాన్ని, యెషయా ప్రవక్తకు బయలుపరిచిన విధానాన్ని గమనిస్తే, ఇక్కడ 53వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాటను చూస్తే, ఇంకా పొందుకోలేదు. హల్లెలూయా. చూడండి, మొదటి పేతురు భక్తుడు పేతురుకు బయలుపరిచిన విధానాన్ని చూద్దాం. 2వ అధ్యాయం 24-25 వచనాలు చూడమ్మా. మొదటి పేతురు. హల్లెలూయా. గట్టిగా బిగ్గరగా. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను
మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. హల్లెలూయా. ఇక్కడ వారసత్వంలోనికి స్వాస్థ్యంలోనికి వచ్చినప్పుడేమో ఇంకా మనం పొందుకోలే. ఆయన దెబ్బల చేత స్వస్థత అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి న్యూ టెస్టిమెంట్ లోనికి వచ్చేసరికి కృపకాలంలోనికి వచ్చేసరికి ఇక్కడ గమనించండి, పొందితిరి. హల్లెలూయా. అక్కడ పొందకోలేదు అంటే ఇంకా అనుభవంలోకి, అంటే స్వాస్థ్యంలోనే ఉన్నాం. వారసత్వంలోనికి వచ్చేసరికి అన్ని రైట్స్ వచ్చేసాయి, పవర్స్ వచ్చేసాయి. తినలేదు. వారసత్వంలోనికి వచ్చేసరికి ఏమవుతుందండి? అన్నీ పొందుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట 24లో చూస్తే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయనే తానే శరీరమందు మన పాపములను మ్రాను మీద సిలువలో ఏం చేశాడండి? మన పాపాలన్నీ. అక్కడేమో ఆయన ఏమని రాయబడింది యెషయా గ్రంథంలో 53:5 కలిగింది. ఇక్కడేమో రియాలిటీ వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, బ్యాకింగ్ నేచర్ ఇది గమనించండి. ఈ లోకంలో ఉన్నాము. ఎక్కడున్నాము మనము? ఈ లోకంలోనే ఉన్నాము. అందుకే అంటాడు, మనకు ముందుగానే బయలుపరిచాడు. 2000 సంవత్సరంలోనే పొజిషన్లోనికి వచ్చాము. మనం ఎప్పుడు వచ్చాము? 2000 సంవత్సరంలోనే పొజిషన్లోనికి వచ్చాము. కానీ లోకంలో ఉన్నాం. మనకి ఇంకా విలువ తెలియలేదు. ఏదో అందరితో పాటు ఆనవాయితీగా ఆచారముగా చేస్తూ ఉన్నాం. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మాట్లాడుతున్న మాట గమనిస్తే 2000 సంవత్సరములో పొజిషన్లోనికి వచ్చాము అన్నదిగా ఆనవాయితీగా ఆచారంగానే మనము నడుస్తున్నాం. ఫెయిత్ ఈజ్ నౌ. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను పొజిషన్లోనికి వచ్చాను. నేను యేసుక్రీస్తు స్వాస్థ్యాన్ని పొందుకున్నా. ఆయన దెబ్బల వలన మేము స్వాస్థ్యాన్ని పొందుకున్నాము. హల్లెలూయా. ఎలా పొందుకున్నాం? మనము స్వాస్థ్యాన్ని ఎలా పొందుకున్నాము? ఆయన దెబ్బల. అంటే దెబ్బలంటే ఏం దెబ్బలు? సిలువ మోసేటప్పుడు ఆ జర్నీలో ఏం జరిగిందండి? అవే నీ పాపాలన్నిటినీ అక్కడ దెబ్బలు పడుకుంటూ సిలువ మీద అవన్నీ నెమరు వేసుకున్నాడు. నీ గురించి, నా గురించి, నీ గురించి, అందరి గురించి నెమరు వేసుకొని పొందుకున్నాను అని సరెండర్ అయ్యాడు. చివరికి ఏమన్నాడు? ఇక్కడ డౌన్ అవుతాడు కదా, తల డౌన్ అయినప్పుడు కాళ్ళకు ఏమవుతుంది? ఇక్కడ పొందుకున్నాను అంటే సరెండర్ అయిపోయాడు. మన కొరకు ఆయన సిలువలో సరెండర్ అయిపోయాడు. అన్ని పొందుకున్నాను అంటే మనందరి గురించి పొందుకొని, నీ గురించి, నా గురించి, మన గురించి అన్ని పాపాలన్నిటిని పొందుకొని దేవుని సమక్షంలో, దేవాతి దేవుని సమక్షంలో సరెండర్ అయి నేను ఈ లోకాన్ని జయించబోతున్నానని లోబడ్డాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దెబ్బల వలన మనము స్వాస్థ్యాన్ని పొందుకున్నాం. ఫెయిత్ లాంగ్వేజ్. హల్లెలూయా. ఫెయిత్ లాంగ్వేజ్, విశ్వాస భాష ఉంటుందండి. అక్కడ రాయబడిన మాట మనం చదువుకున్నాం కదా, ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయము. ఇక్కడ చూస్తే మన భాష మారబోతుంది. హల్లెలూయా. స్వాస్థ్యంలో నుండి వారసత్వంలోనికి అడుగుపెట్టినప్పుడు చేంజ్ అవుతుంది కదా లైఫ్. అంటే నీ మాట పెరిగే కొద్దీ భాష. స్కూళ్ళు, ఈ లోకల్ స్కూల్ వద్దండి అని చెప్పి ఖానాపూర్ నుంచి గడ్గేశ్వర్ వచ్చారు కదా, లాంగ్వేజ్ ప్రాబ్లం, విశ్వాస భాష. ఇక్కడ గమనించండి, మన భాష
మారబోతుంది. సత్యము నిన్ను విడిపిస్తుంది, విడుదల చేస్తుంది. స్వాస్థ్యంలో నుండి వారసత్వంలోనికి నడిపించినప్పుడు సత్యాన్ని నువ్వు గ్రహించగలవు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక రోజు వస్తుందండి, నాకు. ఎంతమంది అన్నారు ఈ మాట? చెప్పాలి, సత్యంగా చెప్పండి. సత్యము నిన్ను ఎంతమంది అన్నారు? ఈవెన్ నేను కూడా అనొచ్చు, నేనేం కాదు. ఎంతమంది అన్నారు? ఒక రోజు వస్తుందండి, ఒకరోజు. హల్లెలూయా. ఏదో ఒక రోజు నాకు రాదు, ఇప్పుడే ఇక్కడ నాకు స్వాస్థ్యము వస్తుంది. హల్లెలూయా. ఏదో ఒక రోజు రానక్కర్లేదు, ఇప్పుడే ఇక్కడే నేను స్వాస్థ్యాన్ని పొందుకున్నాను అని నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడే నీ జీవితంలో సఫలము విఫలము ఉండదు. హల్లెలూయా. ఏదో ఒక రోజు అండి నేను అవనా ఏంటయ్యేది? ఏమి కావు. ఇప్పుడే ఇక్కడే ఇదే రోజు. ఏ రోజైతే ఆ నోట మాట అన్నావో అదే నోట అదే క్షణము దేవుని నా స్వాస్థ్యము నీవేనయ్యా, ఇప్పుడే నీవు రిలీజ్ చేయబోతున్నావని అన్నావా? ఇక చూడు, అది అంటావా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అంటావా అని, ఎప్పుడు నా స్వాస్థ్యం అంటారు నా బిడ్డలని ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఫెయిత్ ఇస్ నౌ. దేవునికి మహిమ కలుగును గాక. ఐ యామ్ విల్. దేవునికి మహిమ కలుగును గాక. నేను స్వాస్థ్యాన్ని పొందుకున్నాను. ఎంత చక్కగా మాట్లాడతాడు తెలుసా దేవుడు. యు విల్ టేక్ సమ్ టైం. దేవునికి మహిమ కలుగును గాక. నిర్గమకాండంలోనికి వెళ్దాం. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఏం మాట్లాడాడో చూద్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయంలోనికి వెళ్ళాలి. 19వ అధ్యాయం 4 నుంచి చదవమ్మా. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోపి నా యొద్దకు మిమ్మల్ని నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశంలో నా స్వకీయ సంపాద్యమగుదురు. హల్లెలూయా. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషేను పిలిచాడు. ఇశ్రాయేలు ప్రజలతో పోయి చెప్పు అంటున్నాడు. మోషే వచ్చి పిలిపించి తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచాడు. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకంగా ఉత్తరం ఇచ్చింది. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు. ఎందుకు ఈ వర్షం వచ్చిందో తెలుసా? ఇక్కడ బాగా గమనించండి. ఇక్కడ తండ్రి మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. ఏమని మాట్లాడుతున్నాడు? సిలువకు ముందే మోషే ప్రవక్తకు దేవుడు చెప్పిన మాటలు ఇక్కడ ఓల్డ్ టెస్టిమెంట్ లో, పాత నిబంధన గ్రంథంలో ఇక్కడ సిలువకు ముందే మాట్లాడిన దేవుడు. చూడండి, యోహాను సువార్తకు వెళ్ళండి 12వ అధ్యాయం. ఇక్కడ వేరియేషన్ ఓల్డ్ ఆర్ న్యూ టెస్టిమెంట్ లో ధర్మశాస్త్రానికి కృపకాలానికి దేవుడు వ్యత్యాసాన్ని వర్ణిస్తున్నాడు. నువ్వు అప్పుడు సిలువ గురించి 2000 సంవత్సరంలోనే నువ్వు పొజిషన్లోనికి వచ్చావు, కానీ నువ్వు ఇంకా తెలుసుకోలేకపోతున్నావు. సిలువలో మరణమైన దేవుడి గురించి, యేసుక్రీస్తు ప్రభు అని విలువను తెలుసుకోలేని స్థితిలో ఉన్నావు. ఆ సిలువను ఎందుకు మోసాడు? ఆ సిలువ ఏంటి? ఆ సిలువ యాగం ఏంటి? ఆ సిలువ యొక్క ఉపయోగం ఏంటో తెలుసుకోవాలి. పాత నిబంధన గ్రంథములు ఎలా ఉంది, కొత్త నిబంధన గ్రంథములు ఎలా ఉంది, ఓల్డ్ న్యూ వేరియేషన్, బిఫోర్ ఆఫ్టర్. దేవునికి మేము కలుగును గాక. మనం ఉచ్చరించే అన్ని బైబిల్లో ఉన్నాయండి.
ఏదో ఉట్టిగా మాట్లాడటం, టూరీగా మాట్లాడతలేరు. పరిశుద్ధ గ్రంథం నుండి వచ్చిన మాటలే. యోహాను సువార్త 12వ అధ్యాయము 38వ వచనం చూడము. ప్రభువా నా వర్తమానము నమ్మిన వాడెవడు? హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు శిష్యులు. ప్రభువా మా వర్తమానము నమ్మినవాడు ఎవడు? ప్రభు యొక్క బాహు ఎవనికి బయలు పరచబడినని ప్రవక్త యెషయా చెప్పిన వాక్యం నెరవేరినట్లు ఇది జరిగెను. హల్లెలూయా. ఆనాడే ఓల్డ్ టెస్టిమెంట్లోనే బయలుపరచబడింది. ఆయన వర్తమానాన్ని ఎవరు చెవున పెట్టలే. ఆయన బాహుబలాన్ని ఎవరు గుర్తించలేదు. ఆయన చేసిన అద్భుత కార్యాలు, సూచక్రియలు, ఆయన చేసిన స్వస్థతలు తెలిసి కూడా తెలియనట్టు నటించిన నటన జీవితం. అందుకే మనల్ని కూడా నీలో నటన జీవితం ఉందేమో తొలగించుకున్నానా అంటున్నాడు. హల్లెలూయా. చదువమ్మా. ఏలైనగా వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలగజేసి వారి హృదయం కఠినపరచెను. ఇలా చదువుకుంటూ వెళ్తే ఈ 50 వచనం వరకు కూడా ఒక మర్మం బయటకు వస్తుంది. ఇంటికి వెళ్ళినాక చదవండి. ఏదో చెప్పారు కదా, విన్నాము కదా అన్నట్టుగా ఉండకండి. మీరు చదివితే దాని అర్థము మీకు దొరుకుతుంది. దేవుడు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రికకు వెళ్దాం. పౌలు భక్తుడు వర్ణిస్తున్న మాటలను గమనిద్దాం. 10వ అధ్యాయానికి వెళ్దాం. న్యూ టెస్టిమెంట్లో కొత్త నిబంధనలో దేవుడు మాట్లాడుతున్న మాట చూద్దాం. అక్కడేమో యెహోవా దేవుడు మాట్లాడాడు, ఇక్కడేమో కుమారుడు మాట్లాడుతున్న మాట చూద్దాం. 10వ అధ్యాయం 16 నుంచి చాలు. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. మనం మాట్లాడుతున్న అందరూ వినరండి. వినగల చెవులు మాత్రమే రండి అంటాడు. వినగల చెవి ఇచ్చాను, వారు మాత్రమే వినసంపుగా విందురుగాక. అందుకే అంటున్నాడు ఇక్కడ, అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెనని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన వినుట క్రీస్తును కూర్చున్న మాటల వలన. హల్లెలూయా. వింటనే కదా నీకు అర్థమయ్యేది. స్కూల్కి వెళ్తావు, కాలేజీకి వెళ్తావు, ఆఫీస్కి వెళ్తావు. అక్కడ వారు చెప్పిన పని చేస్తేనే నీకు నీ మీద వారికి నమ్మకం వస్తుంది. నీకు ఒక ప్రమోషన్, ఒక ఇంక్రిమెంట్స్ ఎక్సెట్రా. పిల్లలైనా సరే, పెద్దలైనా సరే, ఎవరైనా వినుట వలన విధేయత కూడా వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. సిలువ విలువ విధేయతను నేర్పిందండి. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తులలో సువార్త చెప్పినా కూడా ఎవరు నమ్మలేదు. న్యూ టెస్టిమెంట్లో కూడా. దేవునికి మహిమ కలుగును గాక. అటు 2000 సంవత్సరంలో మేము పొజిషన్లో ఏమొచ్చింది? 2000 సంవత్సరంలో చెప్పండి. 2000 సంవత్సరంలో కోవిడా? కొంచెం జ్ఞానం మెదడు పనులు పెట్టండి. 2000 సంవత్సరంలో ఎవరు వచ్చారు? మరి అది చెప్పాడు. కోవిడ్, కరక్కాయ, ఎరక్కాయ ఏంటి? 2000 సంవత్సరంలో పొజిషన్లోనికి నువ్వు వచ్చావంటే 2000 సంవత్సరంలో తెలుసుకున్నావు అని అర్థం. 2000 సంవత్సరంలో క్రితమే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. సిలువ కొత్త కాదు అని గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. ఆ సిలువకు ముందే నీకు అన్నీ నేర్పాము. ఇప్పుడు కొత్తగా మరలా పదులు పెడుతున్నాను అంటున్నాను. హల్లెలూయా. చూడండి, నా వర్తమానాన్ని ఎవడు నమ్మాడు? యేసయ్యా, అయ్యా నేను నమ్ముతాను. ఎవరనాలా? మనమా? అయ్యా వాడేమో వినలేదేమో, కానీ నేను విన్నానయ్యా, నేను విన్నాను, నమ్ముతున్నాను.
నమ్మినావా, విన్నావా, వారసత్వంలోనికి వెళుదువుగాక. అప్పటి వరకు స్వాస్థ్యంలోనే ఉన్నావు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎలా ఉన్నావు? స్వాస్థ్యంలోనే ఉన్నావు. విని నమ్మి ఆయన చెప్పిన దాన్ని వెంబడించా. రా నన్ను వెంబడించన్నాడు. ఎవరిని? చేపలు బట్టే వారిని ఎలా చేశాడు దేవుడు? హల్లెలూయా. స్థితిని, కథను మార్చిన దేవుడు నీ స్థితి కథ మార్చేస్తాడు వింటే. అందుకే అంటున్నాడు, వాళ్ళు ఎవరూ నమ్మలేదయ్యా, నేను నమ్ముతున్నాను. నేను నమ్మాను కాబట్టి ఈరోజు స్తుతించడానికి వచ్చాను. హల్లెలూయా. ఆరాధించడానికి వచ్చాను, గణపరచడానికి వచ్చాను, నీ సన్నిధిలో సంతోషముతో గడపడానికి వచ్చాను. ఎంతమంది ఈరోజు సంతోషంగా ఉన్నారు? బాగా గమనించండి. ఎప్పుడైతే ఆయన మందిరంలో నువ్వు సంతోషంగా ఉంటావో నీ జీవితం అంతా సంతోషంతో. ఒక పెద్ద దైవజనుడు బోధిస్తున్నాడు. ఇది మాకు జరిగిన సంఘటన చెప్తున్నాను, మా క్లాస్లో జరిగిన సంఘటన చెప్తున్నాను. బైబిల్ కాలేజీలో ఆవలించిన, ఒల్లిరిచిన, మొక్కులు ఎలుబెట్టుకున్న, తల గీరుకున్న, గెటౌట్ అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? ఆవలించిన, కదిలిన, ఇలానే ఉండాలి, వింటూ ఉండాలి. ఏమి జరిగిందో పక్కన ఏం పోతుందో చూడకూడదు. నాకు సస్యమిగా ఒకటంటే నాకు భయం. బల్లి ఉంచబడ్డా నా స్థితి ఏసయ్యా అనుకుంటూనే ఉన్నాను. లోపల భయము, బయటికి చెప్పుకోలేదు. దేవుడు దాన్ని అలా వెళ్ళిపెట్టేట్టుగా చేశాడు. పోయిందా? కదిలామా బయటికి వెళ్తాం అంటే చెప్తున్నా, దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదంలో నువ్వు ఇటు అటు వెళ్ళావా, ఆశీర్వాదం కోల్పోతావు. బాగా గమనించండి. ముందు వచ్చిన వాళ్ళు అందరూ తెలుసు, బంతికి ముందు బారు వెనక. ఎవరికి ముందు వెళ్తే వారికి దక్కుతుంది. లేటుగా వెళ్దాంలే, పోదాంలే, ఉంటుంది కదా అనుకున్నవాడికి ఏం జరుగుతుంది? సాంబార్ దొరుకుతుంది. అంతేనా? ఇక్కడ కూడా నీ ఆశీర్వాదము దేవుడు ఇస్తున్నాడు అంటే నువ్వు ఎలా ఉండాలి? ఎప్పుడు క్యాచ్ చేద్దామని క్రికెట్ ఆడే వారు బంతి పట్టుకోవడానికి ఎలా సిద్ధంగా ఉంటాడో అలా సిద్ధంగా ఉండాలి. మనం మందిరంలో అలా ఉండాలి. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఉన్న 2 గంటలైనా సంతోషంగా గడపాలి. నీ మొత్తం తెచ్చి ఇక్కడ పెట్టావంటే, నీ సమస్తాన్ని, నీ కథనే మార్చేవాడిని నేను ఉన్నానంటే, నువ్వు చింతలన్నీ తెచ్చి చింత నేను కూర్చుంటే పొంత ఎప్పుడు పొందుకుంటావు? పొందుకో. నేను పొందుకున్నాను అంటివి, ఇంకా నువ్వు స్వాస్థ్యంలోనే ఉన్నావు, వారసత్వంలో లేవు అని అర్థం. ఆర్ యు రెడీ? అంతేనా? సిద్ధమా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏం చేయాలి తెలుసా? అవిశ్వాసము కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయంటే నీలో అవిశ్వాసము, నాలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించాయని నువ్వు ఫస్ట్ ప్రార్థన చేయి. అప్పుడు నీవు విజయంలోనికి వెళ్తావు. అంతేగాని ప్రార్థన చేస్తున్నా అంటే ఎవరి కోసం చేస్తున్నావు? నీలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించాలి ఫస్ట్. అప్పుడే ప్రార్థనకు ఫలితం దొరుకుతుంది. హల్లెలూయా. ఉపవాసం ఉన్నాము. ఆ ఉపవాసాన్ని దేనికి వాడాలో తెలుసా? నీలో ఉన్న అవిశ్వాసాన్ని పోగొట్టడానికి ఉపవాసం ఉండు. అంతేకాని ఎవరి కోసమో నువ్వు ఉపవాసం ఉంటే దేవుడు చూడండి, వినడు. 58, 59 అధ్యాయాలంతా రాయబడి ఉంది. ఇంటికి వెళ్ళినాక చదవండి ఉపవాసం గురించి. అది మన సబ్జెక్టు కాదు. కానీ ఈ దినము దేవుడు మాట్లాడుతున్న మాటలు చూద్దాం. అపోస్తల కార్యంలోనికి వెళ్దామా? 26వ అధ్యాయంలోనికి వెళ్ళు. అపోస్తల కార్యం దేవుడు మాట్లాడుతున్నాడు. స్వాస్థ్యముల నుంచి వారసత్వంలోనికి తీసుకువెళ్తే ఏమవుతుందో ఇక్కడ బయలుపరుస్తున్నాడు. చదువు. 26వ అధ్యాయము 15 నుంచి చదువు. అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడవని అడుగగా, చూడండి అక్కడ, ఎవడు నా సువార్తను, కానీ నేను నమ్మాను. ఇక్కడ చూడండి ఏమైందో.
నీవు ఎవడమని అడుగగా, ప్రభు నేను నీవు హింసించుచున్నా యేసును నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అంటే ఎవరైనా చెప్పేది ఎవరి గురించి? సౌలు. ఆ పేర్లోనే ఉంది సౌలు. తర్వాత పౌలు. అంటే సౌలులో ఎంత కఠినమైన గంభీరత్వం ఉందో కదా. సౌలు. పౌలు దీనత్వం, లోబడుట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నను. నీవు లేచి నీ పాదమును మోపి నిలువుము. అయ్యా, నువ్వు అడిగావు కదా, నేను చెప్పాను కదా, లేచి నిలబడరా బాబు, నిన్ను నిలబెట్టడానికి కొరకే దమస్కు మార్గంలో నిన్ను పడగొట్టాను. ఈరోజు నిన్ను పడగొడుతున్నానంటే నిన్ను నిలబెట్టడానికి కొరకే. హల్లెలూయా. ఇక అయిపోయిందండి, అంత కొలాప్స్ అయిపోయింది, నా పని అయిపోయింది. నెల్ టు ఫుల్. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు ఎప్పుడైతే పడిపోయిన స్థితిలో ఉంటావో అప్పుడే ఆయన చెయ్యి లేపుతాడు, నేను పైకి లేపుతాడు. దేవునికి మహిమ కలుగునుగా. సంతోషంగా మందిరంలో ఉంటే నిన్ను సంతోష హృదయంతో ఇంటికి నడిపిస్తాడు. మనము చింతలని పెట్టుకొని మందిరంలో అడుగు పెట్టకూడదు. అందుకే స్వాస్థ్యంలో ఉన్న నిన్ను వారసత్వంలోకి నడిపించే విధానాన్ని నీకు ఈరోజు బయలుపరుస్తున్నాడు. నువ్వు ఇంకా స్వాస్థ్యంలోనే కూర్చుంటావా? నువ్వు ఇంకా ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంటావా? న్యూ టెస్టిమెంట్ కృపకాలంలోనికి వచ్చావే. కృపా బాహుల్యము, కృప లేనిదే బ్రతుకుతున్నామా? అన్నీ చెప్తాం, అనుసరించు. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటి నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారు స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు, హల్లెలూయా, స్వాస్థ్యములో నుండి వారసత్వంలోనికి నడిపించడానికి నిన్ను నిలబెట్టాను రా బాబు అన్నాడు పౌలు. ఎవరిని? పౌలు భక్తుడండి. దేవుడు ఆశ్రమాశగా పిలవలేదండి. ఈరోజు నన్ను పిలవడమే కానీ, ఇక్కడ మిమ్మల్ని అందరినీ పిలవడం కానీ ఆయన నిలబెట్టడానికి కొరకే. ఆయన మనలను నిలబెట్టడానికి కొరకే. పడిపోతున్న నిన్ను పిలిచి ఇక్కడికి వచ్చి నిలబెట్టాడు అంటే కారణం, నువ్వు ఇంకా స్వాస్థ్యంలో ఉన్నావు. వారసత్వంలోనికి నిన్ను నడిపిస్తున్నట్టే నీ వారసత్వంలోనికి ఉండవలసిన వారందరినీ నువ్వు నడిపించు. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమైపోయాయి? పాపాలన్నీ ఒక్కసారి పోయాయి. సౌలు ఏమైపోయాయి? కడిగేశాడు. మనం కూర వండాం, గిన్నె బోర్లిస్తాం అంటే కడిగి శుభ్రపరుస్తాం. ఫస్ట్ ఎలా ఉంది? అది ఇమిడి ఉంది, రకరకాల మసాలాలు తోచిందా లేసి తిప్పి 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 మరలా ఎలా ఉంటుంది? శుభ్రంగా, పవిత్రంగా. అంటే సౌలుగా వచ్చిన వాడు పౌలుగా మారి ఒక్కసారే మునుపటివి జ్ఞాపకము చేసుకొనను అన్నాడు. అన్నిటిని తుడిచివేశాడు, ట్రాన్స్పరెంట్గా నిలబెట్టాడు. వైట్ పేపర్ అన్నాడు, ఇక నీ పని మొదలు పెట్టా అన్నాడు. సౌలు వీడా, వాడే వీడు. భయపడిన వ్యక్తి ఏం చేశాడు? భయపడిన వ్యక్తులు దగ్గరికి వచ్చి వారసత్వంలోనికి మమ్మల్ని చేర్చుకోవడానికి అర్హులమా అని అడిగారు. ఎస్,
దేవుడు నన్ను నడిపించాడు నీ కొరకే అని చెప్పి పౌలుగా నిలబెట్టాడండి. దేవునికి మహిమ కలుగుగాక. అందుకే కొలస్సీ సంఘముతో మాట్లాడుతూ పౌలు భక్తుడు చూడండి మాట్లాడుతున్న విధానం చూద్దాం. ఇక్కడ కొలస్సీ సంఘంతో మాట్లాడతాడు. 1వ అధ్యాయంలోనికి వెళ్ళమ్మా. కొలస్సీయులకు రాసిన పత్రిక. దేవుడు మాట్లాడుతున్న విధానాన్ని మనం గమనిద్దాం. ఈ దినము దేవుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు. 12వ వచనం చదవమ్మా. అందుచేత ఈ సంగతి వినిన నాటి కొలస్సీ సంఘం ఉన్న విశ్వాసులతో మాట్లాడుచున్న పౌలు భక్తుడు ఈరోజు ఈ సంఘంలో ఉన్న మనతో మాట్లాడుచున్న దేవుని వాక్కును గమనిద్దాం. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీ సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములను ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలనియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలనియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుట వలనను మనను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లిపోవాలని దేవుని బతిమాలు. మనం ఎవరమండి? మనం ఎవరము ఇక్కడ రాయబడిన మాట చూద్దామండి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి. ఎందుకు వచ్చావు? మనం ఎవరిమి? మనలాగే గట్టిగా తేజోవాసులైన పరిశుద్ధుల జాబితాలో వారసత్వంలో చేర్చబడిన గుంపుము. మనం ఎవరిమి? గట్టిగా అందరూ బిగ్గరగా తేజోవాసులైన పిల్లలు కూడా గట్టిగా చెప్పాలి. పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలి. ఇక్కడ రావట్లేదు సౌండ్, ఇటువైపు ఎడం వైపు రావట్లేదు. అంటే ఇంకా వారసత్వంలోకి వచ్చి కూడా ఇంకా నోళ్ళు ఇప్పట్లేదు. గట్టిగా బిగ్గరగా తేజోవాసులైన, ఇక్కడ కుడివైపు పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగునట్లు మనలను, అందుకే ఆయన సన్నిధికి వచ్చాం. బాబు ఇక్కడ రావాల నీ పాత్ర వచ్చి. అందుకే ఆయన సన్నిధానంలో మనం ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. గుడ్ న్యూస్. ఈరోజు గుడ్ న్యూస్ ఏంటి? మనం ఎవరిమో తెలుసుకున్నాం. మనం ఎవరిమి? స్వాస్థ్యములో పరిశుద్ధుల జాబితాలో వారి స్వాస్థ్యములో నీ వారసత్వాన్ని కలిపాడు. మనం ఎవరిమైనాకంటే ఏం చెప్తామండి? నేను ఫలానా కొడుకుని కాదు, పరిశుద్ధులైనటువంటి వారసత్వంలో ఆ వారసత్వాన్ని పొందుకున్న వ్యక్తిని అని చెప్పాలి. అంటే ఏంటి? యేసు నామము ద్వారానే నేను స్వాస్థ్యమును పొందుకున్నాను, స్వాస్థాన్ని పొందుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, లవ్, దేవునికి మహిమ కలుగును గాక. హెరిటేజ్, స్టేటస్, పొజిషన్, దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో ఎప్పుడు లోబడినప్పుడే, ఆయన నామములో నువ్వు ఎప్పుడైతే లోబడ్డావో నువ్వేం పొందుకున్నావు? వారసత్వాన్ని. స్వాస్థ్యం నుండి అంటే 2000 సంవత్సరంలో పొజిషన్లోకి వచ్చిన నీవు, అంటే సిలువ గురించి తెలుసుకున్న నీవు, ఇప్పుడు తెలుసుకున్నాను, ఇప్పుడు బయటికి వచ్చాను, లోకం నుండి బ్యాక్ ఇన్ నేచర్, లోకంలో ఉన్నాం కానీ లోకంతో నడవకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ మాటలు దిగించును గాక. దేవుడు అద్భుతంగా ఈరోజు స్వాస్థ్యము
అనే దానికి మనము ఎవరము అనేది బయలుపరిచాడు. హల్లెలూయా.